అందరికీ నమస్తే, నేను మీ రత్నం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఏ విధంగా ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వేస్తున్నటువంటి తరుణంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా మెడికల్ కాలేజీ పిడుగురాళ్ల దగ్గర ఉన్నటువంటి మెడికల్ కాలేజీ దగ్గర మహాధర్నా ఒకటి చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తున్నటువంటి ఈ ఏదైతే ధర్నాకు సిద్ధమవుతూ ఉండగానే ముందస్తుగానే పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని మిర్యాలగూడ వద్ద పోలీసులు అడ్డగించి వారిని అరెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితి బహుశా గతంలో ఎప్పుడు చూడలేదు. పక్క రాష్ట్రానికి వచ్చి అక్కడ కూడా మరి పోలీసు వారి చేత ప్రతిపక్షాలని గొంతు నొక్కుతూ ఆపిస్తున్నారంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఉండదు. ఈ రోజున మేము నిరసన తెలియజేస్తుంది దేని కొరకో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రతి పేదవాడు కేవలం 30,000 రూపాయలకే సంవత్సరానికి వైద్య విద్యని అభ్యసించేటట్టు చర్యలు చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆలోచించండి, సంవత్సరానికి 30,000 అంటే స్కూల్లో 10వ క్లాస్ కన్నా తక్కువ ఫీజులు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సంపద సృష్టిస్తానని చెప్పి ఎలక్షన్స్ ముందు, ఈరోజు ఎలక్షన్స్ అయి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 10-15 వేల కోట్ల సంపద సృష్టిస్తున్న మెడికల్ కాలేజెస్ని అప్పనంగా అమ్ముకోబోతున్నాడు. 30 లక్షలు ఏదైతే 30,000కి పేద విద్యార్థులు చదువుకోవాల్సింది సంవత్సరానికి 30 లక్షలు వసూలు చేసుకునేటట్టు తన మరి చెంచాగాళ్ళు అనుకోండి, ఆయనకి లంచాలు ఇచ్చే వాళ్ళకు అనుకోండి, ఈరోజు కాలేజీలో అమ్ముకుంటున్నాడు. దానికి నిరసన ఈరోజు ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా నిరసన తెలియజేయాలని అనేక మంది నాయకులు పల్నాడు జిల్లాలో అందరూ కూడా పల్నాడుకే మరిహారమైన పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్ దగ్గర దాదాపు 70% కాలేజ్ పూర్తయింది, 90% హాస్పిటల్ పూర్తయింది. సంవత్సరం క్రితమే 100 పడకల హాస్పిటల్ మొదలు పెట్టగలిగింది, ఈరోజు ఆపేశారు. అక్కడ నిరసన తెలియజేయాలంటే సరే ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు నుంచి వస్తున్నాం. మేమేమో తెలంగాణ నుంచి పోదామని ప్రయత్నిస్తుంటే తెలంగాణలో కల్లా వచ్చి పక్క రాష్ట్రం కల్లా వచ్చి పోలీసులు ఈరోజు ఆపుతున్నారు. పాపం వాళ్ళని చూస్తే కూడా జాలేస్తుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా 30,000కే చదువుకునే అవకాశం ఇది వచ్చే భవిష్యత్ తరాలు. వాళ్ళు కూడా అంటున్నారు, మా కర్మ సార్ ఏం చేస్తాం, మా పిల్లల భవిష్యత్ కొరకు మీరు పోరాడుతుంటే మిమ్మల్ని ఆపాల్సి వస్తుంది, అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని. ఏది ఏమైనా ఈ ఉద్యమం ఈరోజు ఆగదు. ఓ రోజు ఆపుతారు, 2 రోజులు ఆపుతారు, ఎల్లకాలం మీదికి తాగదు కదా. తప్పకుండా ఈ ఉద్యమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తాం. త్వరలో నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రజా సంఘాలకి, జర్నలిస్టులకి, వక్తలకి, అన్ని పార్టీల వారికి ఎవరెవరైతే ఈ మెడికల్ కాలేజ్ అమ్మకాలను వ్యతిరేకిస్తున్నారో ఒక సెల్ఫీ ఛాలెంజ్ మొదలు పెడదాం. ప్రతి ఒక్కళ్ళం హాస్పిటల్ దగ్గరికి పోయి ఒక ఫోటో తీసుకొని డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు, సేవ్ మెడికల్ కాలేజ్, ఎందుకంటే ఇది ప్రజల ఆస్తి. ఆ నినాదంతో మనం ముందుకు పోగలితే ఈ రోజున ఒక 1000 మందిని అరెస్ట్ చేయగలుగుతారు, 10,000 మందిని అరెస్ట్ చేయగలుగుతారు. లక్షల మందిని అరెస్ట్ చేయడానికి జైళ్లు కూడా సరిపో. గుర్తుపెట్టుకోండి, కొత్త మాధ్యమాలు వచ్చినాయి. సెల్ఫీ ఛాలెంజ్ ద్వారా ఒక వారం రోజుల పాటు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని కోరుకుంటున్నా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మార్గదర్శకాలు బట్టి ఈ ఉద్యమాన్ని ముందుకు